తిరుప్పావై పాశురములు 9వ రోజు. ఆండాళ్ తల్లి ఈరోజు 4వ గోపబాలికను లేపుతుంది. తూ పరిశుద్ధమైన మణులతో చేసిన మాడత్తు మేడ చుతుం విళక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాము. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యము. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆ 2 వత్తులు దేవుని వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ధూపం కమళ, ధూపం పరిమళిస్తుంది. తుయిల్ అణైమేల్ కణ్ వళரும், నిద్రపుచ్చే అందమైన ఓ పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా మామన్ మగళై, ఓ మామగారి కూతురా మణిక్కదవం తాళ్ తిరవాయ్, మణులతో చేసిన ద్వారం తెరుచుకుని రావమ్మా. సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా 9 మణులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే 9 రకాల సంబంధాలు తెలుసుకోవాలి. 1 మన అందరికీ తండ్రి ఆయనే. 2 మన అందరినీ రక్షించేవాడు ఆయనే. 3 మన అందరినీ నావాళ్ళు అని కలిగినవాడు ఆయనే, శేషి అంటారు. 4 మనందరినీ భరించేవాడు ఆయనే, భర్త అంటారు. 5 మనలోని జ్ఞానాన్ని పరిచయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే, జ్ఞేయము అంటారు. మన అందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే. 7 మనందరికీ ఆధారం ఆయనే, నారాయణుడు అంటారు. 8 మనందరి లోపలుండే ఆత్మ ఆయనే, అంతర్యామి అంటారు. 9 భోక్త ఆయనే, స్వీకరించగలవాడు ఆయనే. లోకంలో మనం ఏదో ఒక సంబంధం, అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాము. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరంత ప్రేమ ఉండాలి. ఆయనపై మనకు పితా రక్షక శేషి భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మా భోక్త. అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళలా ఉంటుంది. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాము. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేని యందు మనస్సు అనిపించదు, దీన్ని పోషించుకోవాలి, దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేము. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సింది. మామీర్ ఒమెనెత్త అవళై ఎళుప్పీరో, మీ కూతురిని లేపమ్మా, ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయన మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. ఉన్ మగళ్తాన్ ఉమయ్యో, నీ పిల్ల ఏమైనా మూగదా, లేక అన్రి చెవిడో చెవిటిదా, లేక అనందలో అలసిపోయిందా, ఏం పెరుందుయిల్ మందిర్ పట్టాళో, ఎవరైనా కాపలా కాస్తున్నారా, లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా? దగ్గర శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం.
ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవద్జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు. ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగి వాళ్లవలే ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు. ఆ విషయంలో చెవిటి వారివలే ఉంటారు. లౌకికమైన పనులయందు అలసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్లను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని. అయితే లోపల గోప బాలిక తల్లి అలా ఆక్షేపించకండి. ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా? లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరు ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాము, ఏమేమి అని అడిగింది. మామాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు. ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు. మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు, ఎలాగో ఒకలాగా ఆయనపై మనస్సు పడేట్లు ఆయన మన బాగు కోసం చేసేడన్ని పనులను ఇవన్నీ దయచేత, కారుణ్యం చేత చేశాడు. ఆ దయ పైకి లేచేట్లు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది. మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది. మాధవన్, మా లక్ష్మీదేవి దవనాథుడు. లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన. మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడం లేదు. ఆయన వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువ. త్రిపాద్ విభూది అనే పేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకుని ప్రవర్తించేవారు. అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం, మన కోసం వచ్చాడు. ఇలా ఎన్నెన్నో నామం పలவும் నవిన్ర్ నామాలను పలుకుతున్నాము. ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.